మనం మనకు వచ్చే ఆలోచనలు కొన్ని, మనం పుట్టించే ఆలోచనలు కొన్ని. మనసు అనేది రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని క్రియేట్ కూడా చేస్తుంటుంది. తొంభై శాతం ఆలోచనలు వస్తుంటాయి మనకి, 10% మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒక రేడియో ఉంది, రేడియో స్టేషన్ మనం చేస్తే అన్ని తరంగాలు ఉన్నాయి, మనం ఏది పెడతాం అది దాన్ని అందుకుంటుంది. అది అన్ని తరంగాలు ఉన్నాయి, మనకు కనబట్టి కంటికి కనబడవు, కానీ నువ్వు రేడియో ట్యూన్ చేసినప్పుడు ఏ స్టేషన్ కాబట్టి ఆ స్టేషన్ ఆ తరంగాలు వస్తాయి, క్యాచ్ చేస్తుంది. అంటే అన్ని ఆలోచనలు ఉన్నాయి. మన మనసు దేని మీద దృష్టి పెడితే ఆ ఆలోచన మనం పట్టుకుంటాం, పట్టుకుని అందులో అభివృద్ధి చెందుతాం. యద్భావం తద్భవతి. మనకి ఏది కావాలో అది మనకు వస్తుంది. అన్నీ ఉన్నాయి అక్కడ, కానీ మనకి ఏది కావాలో అది వస్తుంది. అది మన బట్టి ఉంటుంది. అవి తమంతట తమ రావు, మన కోరికను బట్టి అవి మనం తగులుకుంటాయి. అలాగా. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ మాస్టర్స్. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో లక్ష్యం ఉంటుంది, కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని సాధించుకోవాలి అని ఎంతో ఆలోచిస్తారు, కానీ కొంతమంది కన్ఫ్యూజన్ లో, కొంతమంది దారి తెలియక ఆగిపోతూ ఉంటారు. అయితే ఈ వారం అంతా మనము చంద్ర సార్ ద్వారా మేనిఫెస్టేషన్ అనే టాపిక్, ఆ టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుని మన లక్ష్యాన్ని, మన మన కోరికల్ని ఏవైతే మనం సాధించుకోవాలనుకుంటున్నామో వాటికి ధ్యానాన్ని జోడించి ఆ ప్రయాణంలో మనల్ని మనం కూడా ఎంతో మెరుగుపరుచుకుంటూ, మార్చుకుంటూ మన ప్రయాణాన్ని సాగిస్తాం. సో ఆలస్యం చేయకుండా చంద్ర సార్ ద్వారా ఈ నాలెడ్జ్ ని తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓవర్ టు యూ సార్. హ్యాపీ ఈవినింగ్ డి ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. గ్రేట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ధ్యానం ద్వారా నేను ఎంతో క్షుణ్ణంగా తెలుసుకుంది, దాన్ని అద్భుతంగా నా జీవితంలో అప్లై చేస్తున్నది క్రియేషన్ ప్రాసెస్, మేనిఫెస్టేషన్. అంటే ఒక కో క్రియేటర్ అవ్వటము. క్రియేటరు, కో క్రియేటరు. మనము కూడా క్రియేట్ చేస్తున్నాము ప్రతిదీ, మనము కూడా సృష్టిస్తున్నాము ప్రతిదీ అనేటువంటి విషయం తెలుసుకొని దానికి సంబంధించిన సూత్రాలను పూర్తిగా తెలుసుకోవడము, దాన్ని ఆచరించడము. ఇది నాకు ఎక్కువగా నచ్చినటువంటి విషయము. పత్రిక ద్వారా నేను నేర్చుకున్న వాటిలో బాగా ఎక్కువగా నచ్చిన విషయం ఏంటంటే, మనం వీఆర్ సో ఎంపవర్డ్, మనలో ఎంతో ఎంపవర్మెంట్ ఉంది. మనం ఏదైనా క్రియేట్ చేయాలన్నా, ఏదైనా డ్రీమ్స్ రియలైజ్ అవ్వాలన్నా, లక్ష్యాలు సాధించాలన్నా, ఏది చేయాలనుకుంటే అది చేయగలము అన్నటువంటి ఒక అవగాహనలో ఉండటము, దాన్ని అప్లై చేయటము, ఆ విధంగా జీవితానికి కావాల్సినట్టుగా మలుచుకోవటం. సో దీన్ని మేనిఫెస్టేషన్ సైన్స్ అన్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి చాలా చోట్ల ఇప్పుడు ఆర్టికల్స్ చదువుతూ ఉండొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది క్వైట్ పాపులర్గా ఇంగ్లీష్లో అఫ్కోర్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు తెలుగులో కూడా అది ఎంతోమంది లైఫ్ కోచెస్ కానీ, సెల్ఫ్ డెవలప్మెంట్ కోచెస్ కానీ, పర్సనాలిటీ కోచెస్ కానీ వాటి గురించి మాట్లాడుతుంటారు. నేను మొట్టమొదటి దీని గురించి తెలుసుకుంది పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనే సంస్థ బెంగళూరులో. మనకి ఇంటర్నేషనల్ ఒక గొప్ప మెడిటేషన్ సెంటర్, పత్రికారు క్రియేట్ చేసినటువంటి సెంటర్. దానికి స్టార్టింగ్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు పత్రికారు తెలుసుకుంది ఈ సూత్రాన్ని. అక్కడ ఏమీ లేకుండా మామూలుగా ఒక పెద్ద సంస్థ స్థాపించాలంటే ఎంతో డబ్బులు కావాలి. ఏమీ లేకుండా ఆ డబ్బులు లేవు, ఏమి ఉండదు, ఏమి లేదు. ఆ స్టార్టింగ్లో అడిగినప్పుడు ఇది డబ్బులతో కాదు, నేను చేసే ప్రాజెక్ట్ అన్ని కూడా డబ్బులతో కావు, లింక్ కాదు. మొదట కావాల్సింది సృష్టికి క్రియేషన్ మూలం ఏదో అది కావాలి, అది మనలో ఉంది అన్నారు. సో ఆ విధంగా పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఏ డబ్బులు లేకుండా క్రియేట్ అయింది. ఎన్నో కోట్లు కోట్లు పెట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎంతో అద్భుతంగా రన్ అవుతుంది. స్టార్టింగ్లో మాత్రం సున్నా. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్ట్. భూమి పూజ చేస్తున్నాము, భూమి పూజ చేసినప్పుడు డబ్బులు అయితే ఏమి లేవు, కానీ చేసేస్తున్నాం భూమి పూజ. తర్వాత దాన్ని
నేను బాగా అప్లై చేసింది ఎన్నో విషయాల్లో, చిన్న చిన్న వాటి కెరీర్ అప్లై చేసి, కానీ నా కంపెనీ ఎంతో అభివృద్ధి చెందుతూ, ఎన్నో ఛాలెంజ్లో ఉన్నా కూడా కంపెనీ అభివృద్ధి చెందుతూ, అది వేరే ఒక గొప్ప పెద్ద సంస్థని కొనుగోలు చేసేట్టుగా చేయడానికి ఉపయోగపడిన సూత్రాలు, అగైన్ ఈ మేనిఫెస్టేషన్ సైన్స్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్, దీనికి సంబంధించిన మూలమైతే ఏదైతే ఉందో అది. దాని తర్వాత ఇంకా అద్భుతంగా అప్లై చేసింది ఈరోజు బుధాసియో క్వాంటమ్ ఫౌండేషన్ అనేటువంటి ఈ పిఎస్ఎస్ఎం. ఒకనొక పిఎస్ఎస్ఎంలో ఒక లీడర్షిప్కి ధ్యానం చెప్పేటువంటి సంస్థని ఒక నాన్ ప్రాఫిట్గా స్థాపించి, దీన్ని అద్భుతంగా ఎప్పటికప్పుడు విజన్స్లో, కళ్ళలో ఎప్పటికప్పుడు గ్రో అవుతున్నట్టుగా చూడటము, దీన్ని చక్కగా అద్భుతంగా గ్రో అవటము, ఎన్నో అనుభవాలు ఎంతో మందికి కరెక్ట్గా అవుతున్నాయి. దీనికి కూడా ఇదే ప్రిన్సిపల్, ఇదే సూత్రం, ఇదే సైన్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ మేనిఫెస్టేషన్ సైన్స్ అంటే కో క్రియేషన్ ప్రాసెస్. ఒక కో క్రియేటర్గా అవుతూ, నా వల్ల ఏమవుతుంది, నా విధిరాత రాసింది నేను ఇంకా ఉండడమే అన్నటువంటి కాన్సెప్ట్లోంచి పూర్తిగా బయటపడి, నేను ఖచ్చితంగా నా జీవితంలో పాల్గొంటాను, నేను కావాల్సినట్టుగా ఇది మర్చుకుంటాను అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ ఈ సైన్స్తో తీసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ సైన్స్ని, కో క్రియేషన్ సైన్స్లో మనకు కావాల్సింది మనం చేసుకోవటము, రెండోది ఎఫర్ట్లెస్గా చేసుకోవటము, దానికి యాక్సెప్టెన్స్ అనే కొన్ని విషయాల్లో మనం వెళ్తే జీవితం ఎఫర్ట్లెస్గా అనుకున్నది జరిగిపోతూ ఉంటుంది. రెండు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఎఫర్ట్లెస్, రెండోదేమో అనుకున్నది కావటం. రెండు కావాలి. కష్టపడి చేయడం కాదు ఇది. ఇది ఒక సులభంగా, సునాయాసంగా అనుకున్నది జరిపించుకోవటం. సో ఈ వారం అంతా మనము ఈ మేనిఫెస్టేషన్ సైన్స్ అనే ప్రాసెస్ గురించి, సృష్టిలో క్రియేషన్ ఎలాగవుతుంది, దానికి మనం ఏం చేయాలి, ఆ క్రియేషన్ ఎలాగవుతుందో తెలుసుకుంటే అలా ఆ ప్రాసెస్లో మనం పూర్తిగా ఉండాలంటే మనం ఏం చేయాలనే విషయాలని మనం తెలుసుకుందాం. ముందు ధ్యానం చేసుకుందాం ఈరోజు. ధ్యానం తర్వాత క్రియేషన్ ప్రాసెస్కు మూలం ఏంటి, దాని గురించి కాసేపు మాట్లాడు. పత్రిక నుంచి నాకు అద్భుతంగా తెలుసుకున్నది ఈ సింపుల్ సూత్రం. రేపు పత్రిక గారి బర్త్డే, నవంబర్ 11th. ఒక గ్రాండ్ మాస్టర్స్ రీఇన్కార్నేట్ అవుతారు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండడానికి, ఎంతో పర్పస్ఫుల్గా ఎన్నో ఒక షిఫ్ట్ తీసుకురావడానికి రీఇన్కార్నేట్ అవుతారు ఆన్ ద ప్లానెట్. సో అటువంటి గ్రాండ్ మాస్టర్ సార్, ఎందుకంటే ఒక లైఫ్ టైంలో లెస్ దెన్ 40 yearsలో ఎంత సాధించారు అంటే అంత. కొన్ని పెద్ద పెద్ద సంస్థల మూమెంట్స్ 100 సంవత్సరాలు అయినా సాధించింది ఎంత తక్కువ టైంలో, ఎంతోమందికి ఎన్నో రకాలుగా కొత్త విధాలుగా చేస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప యోగి. ఆయన గురించి, ఆయన టీచింగ్స్ గురించి మనం రేపు ఇన్స్పిరేషన్గా ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుంటాం. బర్త్డే అంటే ఇదేదో బర్త్డే సెలబ్రేషన్ కాన్సెప్ట్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ రిమైండింగ్ హిస్ టీచింగ్స్. ఆయన అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు తీసుకుంటూ మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్తో నేనేం చేయగలను ఇందులో, నేను ఏ విధంగా గొప్పగా మారగలను, ప్లస్ నేనేం చేయగలను అనే విషయాలు మనము ఎంతైనా స్ఫూర్తి తీసుకోవచ్చు. సో రేపు సెషన్ అంతా కూడా పత్రిజీ యొక్క, పత్రిజీ మిషన్ అండ్ ఆయన టీచింగ్స్ నుంచి, ఆయన నుంచి నేర్చుకున్నది కొంతమంది మాస్టర్స్ షేర్ చేస్తారు రేపు. బట్ ఈ వారము మిగిలిన రోజుల్లో మనం చక్కగా ఈ మేనిఫెస్టేషన్ సైన్స్ గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. మొదటి వారం ఏమో మనము మెడిటేషన్, దాని గురించి సులువులు తెలుసుకున్నాము. రెండో వారం అంతా కూడాను హెల్త్, ఎనర్జీ, మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ హెల్త్, ఎనర్జీ, మెంటల్ వెల్బీయింగ్ గురించి తెలుసుకున్నాము. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, వీటి గురించి తెలుసుకున్నాము. ఎలా ధ్యానం ద్వారా మనకి ఆరోగ్యం పెరుగుతుంది, అలాగే ఎనర్జీ అన్నాము, అలాగే ఏ విధంగా మనం అద్భుతంగా మాట్లాడగలం, ఏ విధంగా ఎనర్జీని సేవ్ చేసుకుంటాం, లేకపోతే డిప్లీట్ చేస్తున్నాం అనే విషయాలు చాలా తెలుసుకున్నాము. అవన్నీ సెకండ్ వీక్లో అయిపోయాయి. ఈ వారం అంతా కూడా ఈ మేనిఫెస్టేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మేనిఫెస్టేషన్ యూస్ చేసి నిజంగా ఇంత పెద్ద అంటే గొప్ప టూల్ ఉంటుంది అనేది ఈ సెషన్స్ ఎప్పుడైతే చంద్ర సార్ దగ్గర విన్నామో, ఆ అయితే మనకెంతో ఒక అద్భుతమైన దారి దొరికింది అని అనిపించింది. మేము ఇంతకు ముందర ఒక హౌస్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 30 years నుంచి మేము ఆ ఇంట్లో ఉంటున్నాము. అయితే మాకు ఏదైనా ఒక మంచి మళ్ళీ హౌస్ కట్టుకొని మనకి నచ్చినట్టు రావాలనేది నాకు మా హస్బెండ్ కి ఉన్న కోరిక. అయితే అప్పుడు ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేదు కన్స్ట్రక్షన్ లో కానీ నాకు. ఆ అయితే ఒకటే అనుకున్నాను అప్పుడు ఈ సెషన్ ఎప్పుడైతే విన్నానో,
అయితే ఇది మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని. అప్పుడు ఆ బట్ ఏది తెలీదు ఇద్దరికి. ఆ అయితే దీని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు మేము కూడా ధ్యానం చేయడం, ఒక మంచి హౌస్ లో ఉన్నట్టు ఊహించడం. బట్ ఎలా వస్తుంది, ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా తెలియదు, ఏది ఎంతెంత ఫీట్ ఉంచుకోవాలి. బట్ ఎంత ఆర్కిటెక్ట్ ఇచ్చినా ఉమ్, ఎలా అంటే ధ్యానికి మాత్రం ఖచ్చితంగా ధ్యానం చేసేవాళ్ళం. మేమున్న ఇంటి దగ్గర కూడా ధ్యానం 40 days పెట్టుకొని చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు సార్ చెప్పే టెక్నిక్స్ ని యూస్ చేసుకొని మేము అది ఫోకస్ చేసుకొని అలాగే ఆ అంటే ముందు ముందు సార్ చెప్పే టెక్నిక్స్ లో మనకు తెలుస్తుంది. అలాగే మేము ఆ ఇంట్లో ఉన్నట్టు ఊహించుకొని లివింగ్ రూమ్ లో అందరూ కలిసి మాట్లాడుకుంటున్నట్టు ఫ్యామిలీ అందరూ, అలాగే కిచెన్ లో నేను కుక్ చేస్తున్నట్టు అలాగా ప్రతిదీ ఊహించుకున్నాను. ఎప్పుడైతే నేను సార్ చెప్పిన టెక్నిక్స్ ని యూస్ చేసుకుని నిజంగా చేసామో, ఒక డివైన్ హౌస్ లో నిజంగా మేము అనుకున్న దానికంటే ఎంతో అద్భుతంగా మేము ఈ రోజు ఆ ఇంట్లో ఉంటున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనం ఎలా ఊహించుకుంటే అలాగా మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. నా వాయిస్ సరిగ్గా ఉంది మేడం? బ్రేక్ అవుతుందా? ఎస్ సార్, క్లియర్ గా ఉంది సార్. క్లియర్గా ఉంది. ఓకే. సో రోజు ధ్యానం చేయటము, మనకి ఏది కావాలనుకుంటే దాని గురించి ఊహించుకుంటూ దాని మీద దృష్టి ఉంచారు. సో దెన్ ఆటోమేటిక్గా అది అయిపోయింది. ఎన్నో విషయాలు, తెలియని విషయాలు కూడా తెలిసాయి. తెలియడం ద్వారా మీకు ఇంకా ఇంకా అది మీ అవగాహనలోకి రావడము, అది ఆటోమేటిక్గా అది మీకు ఊహలోకి రావడము దాన్ని జరిగింది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. అది ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ మేనిఫెస్టేషన్లో. రైట్ ఫ్రెండ్స్, ఈ మేనిఫెస్టేషన్కి ముఖ్యమైన సూత్రము, ఏ విధంగా క్రియేషన్ జరుగుతోంది అంటే, మొట్టమొదటిది కోరిక. ఒక డిజైర్ అనేది ఉండాలి. ఒక కోరిక అనేది ఉంటే ఆటోమేటిక్గా అది ఒక రూపం దాలుస్తుంది. కోరికలే లేకపోతే అక్కడ చేయడానికి ఏమీ లేదు. స్వతహాగా ఆధ్యాత్మికతలోకి వస్తే కోరికలన్నీ చంపుకుండి వదిలేసుకుని అంటారు. అది కాదు విషయం. ఇక్కడ మేనిఫెస్టేషన్ సైన్స్లో మనము ధ్యానం ద్వారా నేర్చుకుంటాము. కోరికలు, సరి అయిన కోరికలు ఉంటే సరి అయిన చక్కని మేనిఫెస్టేషన్ చేసుకుంటాం. సరికాని కోరికలు ఉంటే అటువంటివి వస్తాయి. బట్ కోరిక అనేది ఒక మేనిఫెస్టేషన్కి మూలం. ముందు ఒక నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ నుంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచన నుంచి ఒక కోరిక పుడుతుంది. కోరికల మీద మనము దృష్టి పెట్టగలిగితే ఆటోమేటిక్గా ఒక ఇంటెన్షన్లోకి వెళ్తాం, సంకల్పంలోకి వెళ్తాం. సంకల్పం నుంచి వస్తుంది డియర్ ఫ్రెండ్స్ సృష్టి. మరి దానికి మూలం ఒక కోరిక. నాకు సాఫ్ట్వేర్ రంగంలో చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే జాబ్ చేయడానికి స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు, నేను ఇంకా బిగినింగ్లో ఉన్నాను జాబ్ టైంలో. కానీ ఒక పెద్ద కంపెనీకి ఏదో ప్రాబ్లం వస్తే ఒకరోజు రాత్రంతా కూర్చొని దాన్ని ట్రబుల్ షూటింగ్ చేశాం. సాఫ్ట్వేర్ ఫిక్సింగ్ అంటారు. రాత్రంతా ఫైన్ చేస్తున్నాను ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. నాకు ఇచ్చారు అది. అప్పుడెంత, నేను 24 years ఉంటుంది. 2 సంవత్సరాల జాబ్లో ఎక్స్పీరియన్స్, అది మేబీ 25 ఉంటాయి. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఒక పెద్ద కంపెనీ బోయింగ్ అనే సంస్థ ఉంది. బోయింగ్ అంటే ఈ ప్లేన్ విమానాల కంపెనీ. వాటికి మా కంపెనీ సాఫ్ట్వేర్ వాడుతారు. దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది. నాకు అది రాత్రి డిబగ్ చేయమని వచ్చింది, ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయమని. రాత్రి అంతా చేస్తూ మార్నింగ్ అలా ఏదో మొత్తాన్ని పట్టుకున్నాను. 4 గంటలకు అలాగే ఏదో మొత్తానికి మార్నింగ్ పూర్వక దొరికింది. అది ఎక్కడ ఇష్యూ ఉందో చెప్పాను. వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు మార్నింగ్కి. మరి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది మేనేజ్మెంట్ నుంచి. ఈ ద్వారా ఈ కంపెనీ వారికి
ఎంతో చక్కటి మేలు జరిగింది. వాళ్ళ సిస్టమ్స్ ఎక్కడెక్కడ క్రాష్ అవుతున్నాయి అన్నీ కూడా ఫిక్స్ అయ్యాయి, బాగుంది అంటూ. సో ఆ క్షణంలో నాకు ఒక కోరిక, ఓహో, అయితే నేను ఇటువంటి సాఫ్ట్వేర్ నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో డెవలప్ చేయాలి. నా ద్వారా ఎంతో ఈ పెద్ద పెద్ద కంపెనీలకు కొంత మనం సహాయం చేయగలగాలి అని అప్పుడు అది జరిగినప్పుడు ఆ సంఘటన నుంచి ఒక కోరికలాగా వచ్చింది. ఆ నాలెడ్జ్ తెలిసింది దాని గురించి. అప్పటి వరకు నాకు అటువంటి అంత పెద్ద పెద్ద కంపెనీ నేను చేయగలను అని తెలియదు. ఆ విషయం ద్వారా తెలిసింది, దాని ద్వారా ఇంపాక్ట్ ఎంతో తెలిసింది, ఆ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చినప్పుడు దాని నుంచి కొన్ని ఆలోచనలు, స్ఫూర్తితో కూడిన ఆలోచనలతో ఈ కోరిక అనేది వచ్చింది. నేను కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఫ్యూచర్లో బిల్డ్ చేయాలి. అది ఉంది. మెల్లగా ఇంకొక 3 సంవత్సరాలకి నాకు ఈ కాలిఫోర్నియాలో ఎలాగైతే బెంగళూరులో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో అలా కాలిఫోర్నియాలో అటువంటి కంపెనీలు ఉంటాయి. సిలికాన్ వ్యాలీ అంటారు. అక్కడ ఎంతో ఫ్రెండ్స్ తోటి కొంతమంది లింక్ మాట్లాడుతున్నప్పుడు మెల్లగా వచ్చిన కోరిక ఇది మారింది. నేను సాఫ్ట్వేర్ చేయాలి, నేనే కంపెనీ పెట్టాలి, కంపెనీకి పెట్టి ఒక చిన్న కంపెనీలో మనంతలో మనం చేయాలి అని చెప్పేసి ఒక అది కోరిక బలపడింది. కోరిక అనేది మెల్లగా 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 బలపడుతుంది. కానీ కోరిక మూలం. ఏదైనా క్రియేషన్ రావాలంటే అది అనేది ఉండాలి, లేకపోతే ఏది లేదు, సృష్టి జరగదు. ఇదే పత్రిక గారు చాలా చక్కగా చెప్తారు. కోరికలు సంకల్పాల ద్వారా మనకు సృష్టి జరుగుతుంది అంటూ. సో నేను అక్కడ అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక సంవత్సరం రోజులకే తెలియకుండానే ఒక చిన్న కంపెనీలో జాయిన్ అవ్వటము, ఎన్నో విషయాల ద్వారా చిన్న కంపెనీలో జాయిన్ అవ్వటము, అన్నీ మారుతూ దాని నుంచి మా కంపెనీ ఒకటి స్టార్ట్ చేయటము, చేసి దాన్ని అలాగ 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 చిన్నదిగా చిన్నదిగా పెరుగుతూ 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 ఫైనల్గా ఒక అనుకున్నట్టుగా ఒక ఒక కంక్లూజన్కి దాన్ని తీసుకురాగలిగాం. కోరిక ఉండబట్టి అది టైం పట్టొచ్చు, టైంతో సంబంధం కానీ కోరిక అనేది ఉండి దాన్ని కానీ పట్టుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు సృష్టి క్రియేషన్ అనేది కోరిక నుంచి వస్తుంది. పత్రికలు చెప్తారు ఈ కోరికల ద్వారా నాకు ఈ పిఎంసి ఛానల్ కావాలి అని అనుకున్నాను. మొదట్లో ఛానల్ అంటే టీవీ కావాలంటున్నారా, ఛానల్ కావాలంటున్నారా? ఛానలే కావాలి అని చాలా ప్రత్యేకంగా చెప్తారు. టీవీ కాదు, ఎందుకంటే ఛానల్కి ఎన్నో కోట్లు కావాలి. కానీ అనుకోవాలి, అనుకున్న తర్వాత ఆ కోరిక తనకి ఉంది. ఎందుకు ఎన్నో సంస్థలకు ఉన్నప్పుడు పిఎస్ఎం సంస్థకి ఎందుకు ఉండదు? కావాలి. ధ్యానము ఎస్పెషలీ ఈ ఆనాపానసతి ధ్యానము ఎంత సులభంగా ఎంత ఈజీగా 10 మందికి వెళ్ళగలిగేటప్పుడు ఒక మాధ్యమం ద్వారా అది కావాలి అని అనుకున్నప్పుడు అది బలమవుతూ ఈరోజు తెలియకుండా 2015లో 16లో అనుకుంటే ఈరోజు తెలియకుండా 10 సంవత్సరాల్లో ఎంతో గొప్ప డెవలప్మెంట్ జరిగింది. ఎన్నో టీవీ ఛానల్స్, పిఎంసి ఛానల్స్ వచ్చేసాయి. 4 కంపెనీలు వచ్చాయి. మిగిలినవన్నీ కూడా వర్చువల్గా ఎన్నో ఛానల్స్ రన్ అవుతున్నాయి. పిఎంసికి సంబంధించి ఎన్నో ఉన్నాయి. ఆ కోరికతో స్టార్ట్ అయింది. పిరమిడ్లు కావాలనుకున్నారు. ఒక పిరమిడ్ కడుతూనే రెండో పిరమిడ్ అన్నారు. పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ కంప్లీట్ అవ్వకముందే రెండో పిరమిడ్ కావాలన్నారు. అది జరిగింది. ఎక్కడ హైదరాబాద్లో పిరమిడ్ అది జరుగుతుంటే ఈ మూడోది కావాలన్నారు, నాలుగోది కావాలన్నారు. ఇలాగ ఎన్నో సంస్థలు, పిరమిడ్ సంస్థలు ఒకదాని తర్వాత జరిగాయి. అంటే కోరిక ఉంది. లోక కళ్యాణం కోసం కోరికలు ఇవన్నీ. ఏదైతేనే అది కోరిక. కోరికల ద్వారా మనము క్రియేట్ చేసుకున్నాం. అయితే తెలియని వారు ఏం చెప్తున్నారు, కోరికల ద్వారా దుఃఖాలు వస్తాయి, ఎందుకంటే అది రాకపోతే మనం దానికి బందీలు అయిపోతాము, లేకపోతే అటాచ్ అయిపోతాము, రాకపోతే బాధపడతాము, కాబట్టి కోరికలను తీసేయండి అన్నారు. అది ధ్యానం ఉన్నవాళ్ళకి కాదు, ధ్యానం లేనప్పుడు అది విషయం. ధ్యానం ఉంటే మనం దేనికి అటాచ్ అవ్వము.
బందీలవము. ఇది బాగుంది అని దాన్ని పట్టుకోము. అలాగని చెప్పేసి ఇది రాకపోతే మనం బాధపడము. మనం చక్కగా నిత్యము మనము మనకు తెలుసు మనం అనుకున్నది వస్తుంది అని మనం కోరుతాం. అయితే సరి అయిన కోరికలు ఉంటాయి, సరికాని ఉంటాయి, కానీ ధ్యానం అయిన తర్వాత కోరికలు లేకపోవడం అంటే ఉండదు. ఎందుకంటే క్రియేషన్కి మూలం అది. మనం వచ్చింది కూడా చక్కగా ఒక అనుభవాలు క్రియేట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేస్తూ అనుభవిస్తూ ఎంతో నేర్చుకుంటూ మన ద్వారా 10 మందికి కూడా చక్కటి వాళ్ళ గ్రోత్కి ఉపయోగపడుతూ మనలోని గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం. మనలో అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలుగా జన్మలు తీసుకుంటూ ఎన్నో సిచ్యువేషన్లో పరిస్థితుల్లో కూడా మనం అద్భుతంగా ఉండగలము, అనుభవించగలము అని చెప్పడానికి మనము మన ఒక చైతన్య అంశంగా వస్తాం. అందరూ చైతన్య అంశాలే, అంశాత్మలు అంటాం. ప్రతి ఒక్కరూ ఒక ధ్యేయంతో ఈ జన్మలో కొన్ని కంపెనీలు పెట్టాలి, ఒక మ్యూజిషియన్ కావాలి, ఎన్నో పిరమిడ్లు కట్టాలి, ఎంతమంది ధ్యానం నేర్పాలి ఈ జన్మలో. లేకపోతే నేను ఒక బందీగా ఉండి నేను నేర్చుకోవాలి, పేషెన్స్ నేర్చుకోవాలి. ఈ జన్మలో నేను కోప్పడుతూ ఆ, మ్, ఎంతో అవమానాలు పాలవుతూ దానిలో కూడా నేను ఉండగలగాలి అని ఎన్నో రకాలైనటువంటి ఒక అనుభవాల కోసం వస్తాం. సో కోరిక ద్వారా డిఫరెన్స్ క్రియేషన్ వస్తుంది. దాని నుంచి సంకల్పం వస్తుంది. మన కోరికలు ఎన్నో ఉంటాయి, అయితే డౌట్లో ఉంటాం. ధ్యానం ద్వారా డౌట్లు పోతాయి, అనవసరమైన కోరికలు పోతాయి, అవసరమైనవి మాత్రమే ఉంటాయి. ఆ సందేహం పోతుంది. ధ్యానం లేనప్పుడు సందేహంతో ఉండి ఎన్నో వస్తాయి. అన్ని రకాలుగా ఆధునిక ద్వారా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే కోరికలు ఎన్నో వస్తాయి. కన్ఫ్యూజన్లో ఉంటాం, ఏం చేయాలో తెలియదు, దానికి శక్తి సరైన శక్తి ఉండదు, అందువల్ల అది అవ్వవు. కానీ ధ్యానం ఉంటే సరి అయిన కోరికలన్నీ వస్తాయి, సరికానివన్నీ వెళ్ళిపోతాయి. సో కోరికల్లో సరి అయినవి సరికానివి ఉన్నాయి. మన ఇష్టం. ఒక కోరిక ఉంటే దాని మీద ఎప్పుడైతే స్పష్టత వస్తుందో ఆటోమేటిక్గా మన దానికి శక్తిని ఇవ్వగలుగుతాం. శక్తిని ఇస్తే ఆటోమేటిక్గా దాన్ని సంకల్ప శక్తి అంటాం. మనకు థాట్ పవర్ అనేది ఉంది, మన సంకల్పం, మన ఇంటెన్షన్ పవర్ ఉంది. కోరిక బలమవుతూ ఉంటే సంకల్పిస్తాం దాని గురించి. నేను ఖచ్చితంగా ఈ పిరమిడ్ కట్టాలి, నేను ఖచ్చితంగా ఈ 40 రోజుల ప్రోగ్రామ్ చేయాలి, నేను ఖచ్చితంగా పిఎంసి ఛానల్కి బాగా అభివృద్ధి చేసేట్టు చేయాలి, ఎందుకంటే దాని ద్వారా ఎంతో మందికి ధ్యానం వెళ్తుంది. నేను ఖచ్చితంగా ఒక పొలిటికల్ లీడర్ అయ్యి ఇక్కడ అందరికీ ఎంతో సేవ చేయాలి అన్నటువంటి కోరిక బలమవుతుంటే ఒక సంకల్పిస్తాం. సంకల్పించామంటే మన దృష్టిని, మన ఎనర్జీని, మన శక్తిని దాని మీద పెడుతున్నట్లు లెక్క. సరి అయినవి సంకల్పాలు, సరి అయిన కోరికలు ఉన్నాయి. ధ్యానం చేస్తే సరికానివి పోయి సరి అయినవి వస్తాయి. సరికానివి ఏంటి? ఒక హిట్లర్ని తీసుకుందాం, అన్నీ కూడా సరికాని కోరికలే. అయితే జరిగింది, మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది అని పత్రిక నిత్యం చెప్తూ వచ్చారు. ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు ఇది శాస్త్రపరంగా కూడా చక్కగా తెలుసుకుంటున్నాం. యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే అలా జరుగుతుంది. మన భావం ఎలా ఉంటే, మన ఫీలింగ్స్ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని ఉంది. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాపి మాన్యః కిం వదంతిం సత్యం యా మతి సా గతిర్భవేత్. నేను ముక్తుడను అంటే ముక్తి పొందాను అని అనుకుంటే మనం ముక్తిని పొందిన వాళ్ళు అవుతాం, ముక్తిలో ఉంటాము. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో. ఒకవేళ నేను ముక్తిలో ఉన్నాను, నాకు ముక్తి వచ్చింది అనుకుంటే మనం ఉంటాం. ముక్తి అంటే మోక్షము, అంటే సఫరింగ్ లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా ఉండగలిగే స్థితి. మనం అనుకుంటే అందులోకి వెళ్తాం. లేదు నాకు మోక్షం లేదు, నాకు ఎప్పుడు బాధలే, ఎప్పుడు ఇవే అని అనుకుంటే అందులోనే ఉంటాం. మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం అనుకునేదంటే మనం అటువంటి కోరికలో ఉన్నాం. ఏంటి నాకు ఎప్పుడూ లేదు, నేను ఇలాగే ఉంటాను అనుకునే కోరిక అనమాట. అది తెలియదు.
యామతి సాగతిర్భవేత్, మన బుద్ధి ఎలా ఉంటే, ఎందుకంటే బుద్ధి అంటే మన ఆలోచనలు పుట్ట, అందులోంచి రెండు రకాల ఆలోచనలు వస్తాయి. బుద్ధి సరిగ్గా ఉంటే మంచి ఆలోచనలు వస్తే, సకారాత్మక ఆలోచనలు ఉన్నప్పుడు మన కోరికలు సరైన కోరికలుగా ఉంటాయి. బుద్ధి సరిగ్గా యామతి సా గతిర్భవేత్, ఎలాగైతే మన బుద్ధి ఉంటుందో ఆ విధంగానే మన గతిర్భవేత్, మన భవిష్యత్తు ఉంటుంది. సో హిట్లర్కి ఏముంది, అందరిని చంపాలి. ఆయన ఎంతో ఇన్స్పైర్ చేశారు. ఎవరు ఇన్స్పైర్ చేశారు? మామూలుగా కాదు, ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు వీళ్ళు అనేది ప్రతి ఒక్కరిని ఆయన వాయిస్తో ఇన్స్పైర్ చేసేసారు. దాంతో ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి పాల్గొని ఎంతో ప్రాణ నష్టము, ఎంతో నష్టం జరిగింది. దానికి కాన్సిక్వెన్స్ కూడా ఉంది. తర్వాత ఆయన్ని పూర్తిగా ఘోరంగా ఆయన చంపబడ్డారు, అది వేరే విషయం. అయితే మంచి కోరికలు, సరి అయిన కోరికలు ఉంటాయి. ధ్యానం చేస్తే మనం ఆటోమేటిక్గా మనం ఎప్పుడూ కూడా వన్నెస్ అనే ఏకత్వంలోకి వెళ్తూ, అంటే నేను ఏది కోరినా అది నాకు ప్లస్ అందరికీ కూడా శ్రేష్టంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనలో ఉంటాము, కాబట్టి అటువంటి కోరికలే వస్తాయి. నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటాను, కానీ అవతల వ్యక్తులు బాగా తగ్గించి కట్టుకోవాలని ఎప్పుడు అనుకోను. అటువంటి ఆలోచన రాదు ధ్యానం ఉంటే. కానీ కోరిక నుంచి సంకల్పం ఉంది, సంకల్పానికి శక్తి ఉంది. ప్రతి వ్యక్తికి కూడా ఆ సంకల్ప శక్తి ద్వారానే తనకి జరుగుతుంది. ఆ సంకల్పాన్ని సరైన సంకల్పమా సరైనది కాదా అనే విషయం మాత్రమే ఉంది. అండ్ సరి అయింది కావాలంటే ఎంత ఇంటలెక్చువల్గా నేర్చుకున్నా ఆ టైంలో ఏదో ఒక ఎన్వైరాన్మెంటల్ ప్రెషర్తో అందరూ చెప్పగానే మెల్లగా 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 మనం ఒక ఎథికల్గా ఉన్న ఎథిక్స్ అంటే నీతిని వదిలేసుకొని మనం ఏదో ఒక దానికి షార్ట్ కట్లో వెళ్ళాలని చెప్పేసి మనం చేసుకుంటాం. అవన్నీ కూడా ధ్యానం ద్వారా తగ్గిపోతూ మనం చేసే పనులు, మనం చేసే కోరికలు 10 మందికి ఉపయోగపడేగా ఉంటాయి. నాకు ఉపయోగపడాలి, ఇంకొకరికి ఉపయోగపడకుండా ఉండాలి. ఉపయోగపడకుండా ఉండేది మనం తీసుకోము. నేను ఇల్లు కట్టుకోవాలంటే దానికి సంబంధించి 3 ఎకరాల అవసరం లేదు. ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి అనుకుంటే చిన్నది కట్టుకుంటాం, అంతేగాని అక్కడ 3 ఎకరాల స్పేస్లో మొత్తం అన్ని తీసేసి లాన్ వేసేసి ఒక 6 బెడ్రూమ్లు కట్టుకుని అక్కడ ఏమీ వాడకుండా అలా చేయము. ఎన్నో జంతువులను డిస్ప్లేస్ చేస్తాం అలా చేయడం ద్వారా. అది మనం చేయము. సరికాని కోరిక అది. సో ధ్యానం ద్వారా డిఫరెన్స్ మొట్టమొదటి పెరుగుతుంది, మంచి అవగాహన పెరుగుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది. పెరగడం ద్వారా సరి అయింది సరికానిది తెలుస్తుంది. దాని ద్వారా మనకి కోరికలు అనేవి ఉంటాయి, సరి అయిన కోరికలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి. ఉన్నప్పుడే మనం సృష్టించేది. ఏంటి సరి అయిన కోరికలు అంటే చివరికి వచ్చేది మన జీవిత ధ్యానానికి అనుగుణంగా ఏదైతే ఆ కోరికలు ఉంటాయి. నా జీవిత ధ్యేయంలో నేను ఎంతో టెక్నాలజీ నేర్చుకున్నాను, కాబట్టి దానికి సంబంధించి నేను ఏదైనా క్రియేట్ చేయాలి అనుకున్నాను. దానికి 10 మందికి ఎన్నో కంపెనీలు ఉపయోగపడాలి అని ఒక పక్కన అనుకోగా, దాని ద్వారా ఏ మానిటరీ బెనిఫిట్ వస్తే దాని ద్వారా నాకు వచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారా ఆ సక్సెస్ అనే నాలెడ్జ్ పెట్టుకొని నేను ఎంతోమంది బిజినెస్ లీడర్స్కి ధ్యానం చెప్పాలి అనేటువంటి ఒక కోరిక నాకు ఉండేది. అది అద్భుతంగా నెరవేరింది. ఈ బుద్ధాశివ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి, వేల వేల మందికి, ఎంతో మందికి మనం చక్కగా ఈ ధ్యానాన్ని ఇవ్వటము, ధ్యానం ద్వారా వాళ్ళ కంపెనీల అభివృద్ధి ఎలా ఉంటుందని తెలుసుకోగలగటం, ధ్యానం ద్వారా టీమ్స్ని ఎంత చక్కగా చేయొచ్చని తెలుసుకోవడం, ఇవంతా కూడా చక్కగా షేర్ చేసుకోగలుగుతున్నాం. ఆ కోరిక ధ్యానం చేస్తే మనకు సరి అయిన కోరికలు ఆటోమేటిక్గా ఉంటాయండి ఫ్రెండ్స్. సో ధ్యానం చేస్తే ఈ జ్ఞానశక్తి పెరిగి ఏది సరిగా అయినది మనకు తెలుస్తూ ఉంటుంది. ఏది అంటే మన జీవిత ధ్యానానికి సంబంధించి నాకు తెలిసింది, నేను టెక్నాలజీ ద్వారా ఏదైనా క్రియేట్ చేయాలి, నాకు వచ్చినటువంటి స్కిల్ అది ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయాలి. దాని తర్వాత నాకు అర్థమైంది, నేను పూర్తిగా ఈ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ పత్రిక గారి సూచనతో ఇదే నా జీవిత ధ్యేయము. ధ్యానం ఖచ్చితంగా ఒక పాలసీ మ్యాటర్ లాగా ఒక గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు బుద్ధాశయ క్వాంటమ్ ఫౌండేషన్ ఎంతోమంది నాయకులకి స్ఫూర్తినిస్తూ ఈ ధ్యానం ద్వారా ఏ విధంగా ప్రతి సంస్థలు కూడా చక్కగా మారే అవకాశం ఉంది
ఈ విధంగా ఒక గవర్నమెంట్ లీడర్స్గా తీసుకుంటే దాని ద్వారా మన పరిపాలనలో ఒక స్పిరిచువల్ గవర్నెన్స్ రావడానికి ఎంతో అద్భుతమైన అవకాశం ఉంది అనే విషయాన్ని చక్కగా బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ కార్తికేయన్ గారు లాంటి మహా ప్రభుత్వ అధికారులతో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ సహాయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. సో జీవిత ధ్యానానికి సరిపడా ఆటోమేటిక్గా మనకి ధ్యానంలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదైతే మనం కోరికలు ఉంటాయో అవన్నీ కూడా మన జీవిత ధ్యానంలోకి అలైన్మెంట్తో వస్తాయి. అంటే మన కోరికలు అన్నీ కూడా చాలా సునాయాసంగా ఎఫర్ట్లెస్గా జరిగిపోతూ ఉంటాయి. ధ్యానం ద్వారా రెండోది వచ్చేది ఈ ఇచ్ఛాశక్తి, అంటే సంకల్ప శక్తి బాగా వస్తుంది. అంటే ఒక ఒక ఇన్స్పిరేషన్లో ఉంటాం, స్ఫూర్తితో ఉంటాం. అది చెయ్యాలి అనుకుంటాం, గట్టిగా అనుకుంటాం, బలంగా అనుకుంటాం. హాఫ్ హార్టెడ్ ఉండదు, సగం సగం ఉండదు. చెయ్యాలా వద్దా? చాలామంది దాన్ని సందేహ స్థితి అంటాం. సందేహం అనేది మన మేనిఫెస్టేషన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఎవరికైతే సందేహం ఉందో, ఏదైనా కావాలనుకుంటారు, ఇక కోరిక ఉంది కానీ సందేహం ఉంది, నేను చేయగలనా చేయలేనా, నా వల్ల అవుతుందా అవదా, దీనికి ఇది కావాలి మన దగ్గర లేవు కదా, ఇలాగ ఎన్నో సందేహాలు ఉంటే ఆటోమేటిక్గా మనం కోరిక ఒకవైపు ఉండగా ఇది రెండో వైపు నుంచి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ సందేహాలు పోతాయి. స్ఫూర్తి వస్తుంది. డూ ఆర్ డై అన్నారు. డూ ఆర్ డైలో ఉంటాము, చెయ్యాలి లేకపోతే పట్టుకోకూడదు. పట్టరాదు, పట్టిన ఏళ్ళు పట్టు విడవరాదు అని ఎన్నోసార్లు పత్రిక ద్వారా విన్నాము. యోగి వేమన ఆ స్థితిలోకి వస్తాం డిఫరెంట్. సో ఇచ్ఛాశక్తి బాగా పెరుగుతుంది ధ్యానం ద్వారా. సో ఆటోమేటిక్గా దెన్ మనం చేయడానికి సంకల్పిస్తాం, సందేహం లేకుండా దానికి మన శక్తిని ఇస్తాం. మూడోది కావాల్సింది క్రియాశక్తి. పనులు చేయటానికి శక్తి కావాలి, అది క్రియాశక్తి. ఇది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు శాస్త్రం ద్వారా కూడా ఇదే విషయాన్ని ఎంతోమంది నాయకులు చెప్పారు. అంటే వాళ్ళ నాయకుల మైండ్ చూసుకుంటే కోరికలు అన్నాము, కోరికల నుంచి సరైన సంకల్పాలు వస్తాయి. నా నాయకులు చూద్దాము. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? ఒక మనిషి తన ఆలోచన ప్రభావంతోనే తన జీవితాన్ని పూర్తిగా క్రియేట్ చేసుకున్నాడు. ఒక మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రోడక్ట్ ఆఫ్ హిస్ థాట్. అంటే ఒక మనిషి యొక్క జీవితం అనేది వాళ్ళ ఆలోచనల ద్వారానే ఉంది. అంటే ఆలోచన నుంచి కోరికలు వస్తాయి కాబట్టి ఆలోచన ద్వారానే ఉంది. వాల్ట్ డిస్నీ గారు అదే అన్నారు. మనము కానీ ఏదైనా కావాలని అనుకుని దాని గురించి డ్రీమ్ చేస్తే, కలలు కంటే అది ఖచ్చితంగా మనం పట్టుకుంటాము అన్నారు. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ హోల్డ్ ఇట్. హార్వర్డ్ సంస్థ వారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఒక రిసార్ట్లో సీనియర్ సిటిజన్ తీసుకెళ్ళి, అంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఒక వారం రోజులు ఉంచారు. ఆ వారం రోజుల్లో ఆ రిసార్ట్లో ఏం చేశారు? 20 సంవత్సరాల క్రితం ఎలాగుందో అలా డెకరేట్ చేశారు. చేసి ఆ సీనియర్ సిటిజన్స్ అందరినీ ఆ రిసార్ట్లో ఉండమన్నారు వారం రోజులు. వారం రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్గా ఉన్న వాళ్ళందరూ యంగ్గా అయిపోయారు, యూత్ స్టేజ్లోకి వచ్చేసారు. అక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఎక్కడ రిసార్ట్లో రూముల్లో తిరిగినా అది 20 సంవత్సరాల క్రితం వాళ్ళ జీవితంలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే ఆ డెకరేషన్స్ అని అలా చేశారు. 20 సంవత్సరాల క్రితం అప్పటి కల్చర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, ఫర్నిచర్ ఎలా ఉంది, ఇవన్నీ ఆ రిసార్ట్లో పెట్టేసిన కల వీళ్ళు వెళ్ళి అక్కడ ఉంటే ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తూ వీళ్ళకి మైండ్లో మెల్లగా మెల్లగా కోరికలు రావడం మొదలుపెట్టాయి. ఓకే, నేను అప్పట్లో ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది అనుకోవడం. అలా అనుకున్నారు. ఆ వారం రోజుల్లో అప్పట్లో ఉన్నప్పుడు ఎలాగున్నారు? ఎక్కువ తిన్నారు, ఎక్కువ డ్యాన్స్ చేశారు, ఎక్కువ పార్టీ చేశారు, ఎక్కువ మాట్లాడుకున్నారు, ఎక్కువ స్పోర్ట్స్ గేమ్స్ ఆడగలిగారు. ఇప్పుడంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. అప్పుడు యంగ్ కదా, 20 సంవత్సరాల క్రితం అంటే. సో అలాగ అయిపోయారు. అంటే వాళ్ళ కోరిక ఆటోమేటిక్గా ఈ ఆలోచనల నుంచి, అంటే ఎన్వైరాన్మెంట్ చుట్టుపక్కల నుంచి ఎటువంటి ఆలోచనలు వస్తే అటు నుంచి కోరికలు వచ్చాయి. మేము యంగ్ అవ్వాలనుకున్నారు, యంగ్ అయిపోయారు. వారం రోజులకే
చక్కగా పూర్తిగా మారిపోయింది. వచ్చిన వాళ్ళు మొదట్లో ఒక రొట్టె తింటే ఆరో రోజు అయ్యేసి ఏడో రోజుకి వచ్చేసరికి 4-5 రొట్టెలు తింటున్నారు. అంటే మళ్ళీ యంగ్గా ఉన్నప్పుడు మనం ఎక్కువ తింటాం. అది కూడా ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది. అంటే మనం ఏది కోరుతున్నామో బలంగా నమ్ముతాము, కోరుతాము, ఇది అవుతాము అని మనం కోరాలి. దానికి సంబంధించిన సంకల్పం గట్టిగా ఉండాలి. సంకల్పం ఎంత స్ట్రాంగ్గా ఉంటే, బలంగా నమ్మితే అప్పుడు అది మనకి జరుగుతుంది. కోరిక నుంచి సంకల్పము చెయ్యాలి అంటే ఒక స్ఫూర్తితో ఆ సంకల్పాన్ని ఎంతో బలంగా అంటే దానికి భావాన్ని జోడించి ఇంకా నమ్ముతూ మనం ఏది నమ్మితే అది ప్లసీబో ఎఫెక్ట్ అన్నారు. ఒక శాస్త్రం ద్వారా తెలిసింది. ఇప్పుడు రీసెర్చ్ ద్వారా ఎన్నో ఉన్నాయి. ప్లసీబో ఎఫెక్ట్ నమ్మాలి. దానికి ముందు ఒక కోరిక ఉండాలి. కోరిక తర్వాత దాన్ని బలంగా నమ్మాలి. ఇంకా క్వాంటం శాస్త్రం ప్రకారం కూడా డియర్ ఫ్రెండ్స్, క్వాంటం ఫిజిక్స్ శాస్త్రం ప్రకారము ఉన్నదంతా శూన్యము శక్తి అన్నాము. మన దేహంలోని పరమాణువులు కూడా పూర్తిగా శక్తితో నింపబడి ఉన్నాయి అన్నాము. ఆ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి పరమాణువులో అవన్నీ కూడా శక్తి స్థితిలో ఉన్నాయని ఆల్రెడీ చెప్పుకున్నాం 7వ రోజు నాడు ఈ ప్రోగ్రాంలో. శక్తి రూపంలో ఉన్నాయి. ఏదైతే మనం దేహం అనుకుంటున్నామో ఇది యాక్చువల్గా ఇదంతా శక్తిగా ఉంది. అది మన శక్తి పదార్థం ఎలాగైంది అంటే అక్కడ ఈ క్వాంటం ఫిజిక్స్ తెలుసుకునేది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంటేషన్ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే మనము దృష్టి ద్వారా మనం ఏదైతే ఒక దృష్టి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ అది ఆ శక్తి అక్కడికి వెళ్ళి అది పదార్థంగా మారుతుంది. మన దృష్టి అంటే మనం అక్కడ దేని మీద ఏది కావాలనుకున్నా దాని మీద పెట్టాలి. అక్కడ ఆ ఎలక్ట్రాన్స్ పదార్థంగా చూడాలనుకున్నప్పుడు చూశారు. అదొక కోరిక. నేను పదార్థాన్ని కదా చూస్తున్నాను అని అనుకోవడము ఒక కోరిక. మన కోరిక ఎలా ఉంటే మన దృష్టి ఎలా ఉంటుంది. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఇప్పుడు అందరూ తెలుసుకున్నది మన దృష్టి మన అబ్జర్వేషన్ దేని మీద ఉంచుతాం మన సంకల్పం ఏదైతే దాని మీద ఉంచుతాం. నా సంకల్పం ఉంది ఈ డిసెంబర్ 21న ఎన్నో మెడిటేషన్ సింపోజియమ్స్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది. సింపోజియం ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ క్రియేట్ చేయి. మెడిటేషన్ లీడర్స్ అందరినీ ఒకచోట చేర్చి 3 గంటలు కొత్త వాళ్ళకి మనం ధ్యానం నేర్పించాలి అని. అదే ఆ కోరిక వచ్చింది. దానికి సంబంధించి సంకల్పం మొదలుపెట్టాము. ఇంకో నుంచి యాక్షన్స్ వచ్చాయి. ఆటోమేటిక్గా ఆల్రెడీ తెలియకుండా అక్కడ శ్రావణి గారు అనిల్ గారు అనకాపల్లిలో కార్యక్రమం చేయబోతున్నారు. చేస్తున్నారా మేడం? ఓకే. ఒక కార్యక్రమం చేయబోతున్నారు. రోటరీ క్లబ్లో ఎంతోమంది ఆ లోకల్గా నాయకులను తీసుకొచ్చి వాళ్ళకి ధ్యానం చేయించబోతున్నారు ఆ రోజు. అలాగే అనంతపూర్లో ఒక డాక్టర్ ఆయన చేస్తానన్నారు. అలాగే అయోవాలో యుఎస్లో వాళ్ళు చేస్తానన్నారు. ఆల్రెడీ ఎంతో ప్లానింగ్ చాలా చేసేసారు. సెయింట్ లూయిస్ గ్రూప్ ఒకటి చేస్తానన్నారు. పుణె గ్రూప్ చేస్తుంది రెడీగా. బెంగళూరు గ్రూప్ రెడీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకేసారి ఈ సింపోజియం ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని చెప్పేసి ప్యారలల్గా ఒక 10-12 జరగబోతున్నాయి వృద్ధాశ్రమ ద్వారా. ఎంతోమంది లోకల్ పిఎస్ఎస్ మాస్టర్స్ ద్వారా ఎన్నో పిఎస్ఎం సంస్థలు ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. ఈ బుధాసిఓ ఈ సింపోజియమ్స్ చేస్తున్నాయి. మెడిటేషన్ లీడర్స్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి సైంటిఫిక్గా ధ్యానం గురించి చెప్తూ వాళ్ళ అప్రోచ్ని సాఫెన్ చేయాలి. వాళ్ళు దీనికి ఎంతో సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో. సో మన దృష్టి దాని మీద ఉంది. నాకు ఆ కోరిక వచ్చింది. ఆ దృష్టి దాని మీద ఉంది. దృష్టిని పెడుతున్నాము. పెట్టగానే మనకి తెలియకుండానే ఎన్నో రకాలుగా మనకి ఈ సృష్టి నుంచి మనకి హెల్ప్ వస్తూనే ఉంటుంది. మనకు మాట అంటే దానికి ఎంతోమంది రెస్పాండ్ అవుతూ ఉంటారు. సరి అయిన కోరికలు ఉన్నప్పుడు అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆటోమేటిక్గా అది ఇంకా త్వరితంగా వేగం అందుకుంటుంది, జరుగుతూ ఉంటుంది. కానీ కోరిక మూలము అది రావాలంటే అద్భుతమైన క్లారిటీ రావాలి డియర్ ఫ్రెండ్స్. క్లారిటీ ఉన్నప్పుడు సరి అయిన కోరికలు మనకు వస్తాయి. సరికానివన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి. ఒకసారి ఇల్లు కట్టుకున్న తర్వాత రెండో ఇల్లు గురించి కోరిక రాదు.
ఒక ధ్యానం చేస్తున్న వ్యక్తికి సరైన ధ్యానం తీసుకుంటూ ఉంటే ఇల్లు కట్టుకున్నప్పుడు రెండో ఇల్లు ఇంకెందుకు మనకి? ఒక పక్కన ఎంతోమంది ఇల్లు లేకుండా ఉన్నందుకు రెండో ఇల్లు, మూడో ఇల్లు, నాలుగో ఇల్లు దాని ఉపయోగం ఓన్లీ రేట్లు పెంచుతున్నాము అనే విషయం అర్థమైపోతుంది. ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఓకే ఫైన్ వచ్చింది కదా, మళ్ళీ ఒక 10 ఇల్లులు ఎందుకు? అవి సరి అయిన కోరికలు కావు. ఉండడానికి ఒకటి కావాలి, 10 అవసరం లేదే. బట్ ఈ విషయం మనకి మెల్లగా మెల్లగా ధ్యానం చేస్తూ ఉంటే డియర్ ఫ్రెండ్స్ మనకే అర్థమైపోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ క్రియేషన్కి మూలము కోరిక, కోరిక నుంచి సంకల్పము. దీని ద్వారానే పత్రి గారు ఎన్నో ఎన్నో క్రియేట్ చేశారు. లేకపోతే ఒక వ్యక్తి తనకు ఒక కోరిక, విశ్వం అంతా ధ్యానమయం కావాలి, ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి. ఎటువంటి కోరిక అంటే అది? ఆయన ఒక సింగిల్ వ్యక్తిగా ఉంటూ, నేను చూసినటువంటి మాస్టర్స్లో రేపు పత్రికారి జన్మదిన సమయంలో చెప్పుకుందాం. మొదటి నుంచి నేను ఆయన కలిసిన మొట్టది ఎప్పుడు 99 కలిసిన దగ్గర నుంచి ఇది వింటున్నాం, ధ్యాన జగత్తు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యము, ఆ ఎంపవర్మెంట్? ధ్యాన జగత్తు ప్రతి వ్యక్తి ధ్యానులు అవుతారు. చూస్తే చుట్టుపక్కల ఒక 50 మంది లేరు ఆ టైంలో బెంగళూరులో, కానీ ప్రతి ఒక్కరు విశ్వంలో ధ్యానులు అవుతారని చెప్పగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఎంపవర్మెంట్ ఒక గొప్ప యోగులకి, ఒక గొప్ప గ్రాండ్ మాస్టర్స్కి ఉంది. అయితే మనం కూడా అదే చెప్పారు, మనం కూడా ధ్యానం చేస్తే 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 ఖచ్చితంగా మనలో అటువంటి ఎంపవర్మెంట్ వస్తుంది. నేను ఎందుకు, నేను ఏంటి, నేనేం చేయగలను, నేను ఎంతైనా చేయగలను తెలుసుకొని అటువంటి సరైన కోరికల్లోకి వస్తాం ఫ్రెండ్స్. సో అలాగ అనుకోబట్టి చక్కటి పిరమిడ్ వ్యాలీ, చక్కటి కైలాసపురి, ఇప్పుడు రాజమండ్రిలో మెగా పిరమిడ్ ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. పెద్ద పెద్ద స్ట్రక్చర్లు టైం పడతాయి, కానీ జరుగుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు ఉంటాయి అందరూ నేర్చుకోవడానికి అక్కడ, కానీ చివరిగా అదైతే అక్కడ వచ్చి తిరుగుతుంది. అలాగే ఎన్నో పిరమిడ్లు, టీవీ ఛానల్స్, ఎన్నో సంస్థలు, ఎన్నో సొసైటీస్. ఆ కోరిక ఉంది, సరైన కోరిక ఉంది, దానికి అద్భుతమైనటువంటి సహకారం లభించింది. సో డీ ఫ్రెండ్స్, సో మనమందరము ఈ విషయాన్ని, అంటే ఈ కోరికలు అనేది మూలము, మన ఆలోచన ద్వారా మన సంకల్పాలు వస్తాయి, సంకల్పం కోరికల నుంచి సంకల్పాలు వస్తాయి, సంకల్పం నుంచి మన శక్తి అంతా వాటి మీదకి వెళితే మనం చక్కగా మనకు కావాల్సింది పొందగలుగుతాం. ధ్యానం మూలము, ధ్యానం ఉంటే మనం ఖచ్చితంగా మనకి 3 శక్తులు వచ్చి మనం అనుకున్నవి జరుగుతాయి. సో ఈ విషయాన్ని బుధాసి క్వాంటమ్ ఫౌండేషన్ 5 సూత్రాలుగా మరల్చుకొని, ఈ కోరికలు అనేవి ఎలాగ గోల్ సెట్టింగ్ అని కానీ, కోరికలు మనకు కావాల్సిన వాటి మనం ఎక్కడ మనం ఏదేది ఆపుతోంది మనలో ఉన్నటువంటి అనేకమైన నమ్మకాలు, భావాలు ఎలాగ ఆపేస్తున్నాయి అంటే వాటిని ఎలా తీసుకోవాలి, చేయాలి, ఇంకా మిగిలినటువంటి సూత్రాలన్నీ కూడా మనము ఈ వారం తెలుసుకొని ఈ మేనిఫెస్టో సైన్స్ గురించి మనం తెలుసుకుందాం. రేపు అయితే పత్రిక గారి జన్మదినోత్సవ సందర్భంగా ఆయన టీచింగ్స్ ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి గురించి ఆయనతో ఉన్నటువంటి మాస్టర్స్ రేపు ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి చక్కగా ఆయన నుంచి నేర్చుకున్నది, ఆయన స్ఫూర్తి మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం రేపంతా. ఎవరున్నా ఫ్రెండ్స్ని తీసుకురండి. రేపు సెషన్ 2 hours ఉంటుంది, ధ్యానం ఉంటుంది, ధ్యానంతో పాటుగా ఆయన నుంచి నేర్చుకున్నటువంటి అనుభవాల్ని కొంతమంది సీనియర్ మాస్టర్స్ పంచుకుంటున్నారు. రైట్ ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ శ్రావణి మేడం, ఎనీ అనౌన్స్మెంట్స్? ఎస్ సార్, మనకి మాస్టర్స్ బుక్ క్లబ్ అనేది జరుగుతున్నాయి బుద్ధా సిఇఓలో. ఇన్స్పైర్ అని ప్రతి సోమవారం మరియు బుధవారం జరుగుతుంది. 2 batches గా జరుగుతాయి. మార్నింగ్ 8:15 to 9:15, అలాగే ఈవినింగ్ 8 to 9 PM జరుగుతుంది. సోమవారం వచ్చి బుక్ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ బై జో డిస్పెన్జా, అలాగే బుధవారం ద బుక్ ఆఫ్ ఉమెన్ బై ఓషో గారు. సో ఈ రెండువి బుక్ క్లబ్స్ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, కానీ ఇది ఇంగ్లీష్ లో మాత్రమే జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రతి ఒక్కరూ
సార్ చెప్పినట్టు మీ సంకల్పాన్ని రెడీ చేసుకోండి. ఈ వారంలో నేర్చుకున్నవి వాటికి జోడించి మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఆ అనుభవాన్ని పొందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ ఈరోజు క్లాస్లో కోరికకు సంకల్పానికి ఉన్న డిఫరెన్స్. కోరిక, సంకల్పం అంటే అది నాకు కావాలి అని గట్టిగా అనుకోవటం. ఎన్నో కోరికలు ఉంటాయి మనసులో, మనం వాటిని కొన్ని అనుకోము, కావాలి అని అనుకోము. అంటే సంకల్పించడం అంటే నేను పూనుకోవటం అనమాట. అది నాకు తెచ్చుకోవాలని పూనుకోవటం సంకల్పించడం అంటాం. మైండ్లో ఎన్నో వస్తుంటాయి, డిజైర్స్ అనేవి చాలా ఉంటాయి, కోరికలు ఎన్నో ఉంటాయి. కోరికల నుంచి కొన్నిటిని మనం సంకల్పంగా తీసుకుంటాం, సంకల్పిస్తాం మనకు కావాలనుకోవటం. ఇక్కడ ఈ సంకల్పం వంచడంలోనే చాలామంది ఈ మైండ్లో కన్ఫ్యూజన్తో సంకల్పించరు. సో డిఫరెన్స్ ఏంటంటే ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి, ఇది అది ఇది 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 అంటూను ఏదో తెలియదు, ఇది సరైనది సరైనది తెలియదు, డౌట్లో ఉంటుంది. కోరికలు అనేది కానీ మూలం అక్కడ ఉంది. అది క్లారిటీ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనం దాని నుంచి ఒక బలంగా దృఢంగా ఒక డెసిషన్ తీసుకొని నేను సంకల్పం అనేది ఒక తీసుకుంటాం. నేను ఇది నా జీవితంలో తెచ్చుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను అని. ఓకే, కోరిక ఎప్పుడైతే మెల్లగా 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 ఒక స్పష్టత వస్తుందో దానిలో, అప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి దాన్ని మనం తీసుకురావాలని సంకల్పంలోకి వస్తాం. అంతే. సో సంకల్పం అంటే కొద్దిగా క్లారిటీతో, ఒక స్పష్టతతో నేను చేసుకుంటాను అన్నటువంటి ఒక స్ఫూర్తితో తీసుకునేది సంకల్పం. ఓకే సార్, అర్థమైంది. అంటే ఇది మనం ఈ కోరికని సంకల్పంగా మార్చుకునే మనం సొంతగా మార్చుకోవచ్చా ఇక, లేకపోతే మనకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటే అదే క్లియర్ అయిపోతుంది? స్పష్టత కావాలి. స్పష్టత కావాలి అంటే మనం ఎంతో నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది హిమాలయాస్కి వెళ్తారు, కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తారు. ఓకే, నాకు వెళ్తే బాగుంటుంది అనుకోవడం ఒక కోరిక వచ్చేస్తుంది. అయితే దాంట్లో స్పష్టత ఉండదు. ఎందుకు? అందరూ అనుకున్నారు కాబట్టి నాకు అనుకోవటమా? అక్కడితో దాన్ని సంకల్పించుకోవడానికి ఓకే నేను వెళ్ళిపోతాను అనుకుంటే అది వీక్గా ఉంటుంది. ఎందుకంటే మనకే సరైన క్లారిటీ లేదు, దానికి శక్తిని ఇవ్వలేము, దాని మీద ఒక ఒక స్ఫూర్తి లేదు. ఏదో అనుకున్నారు కాబట్టి మనం ఆ క్షణంలో వచ్చింది వెళ్ళిపోతుంది. అదే దాని గురించి స్పష్టత తెలుసుకోవాలి. అంటే స్పష్టత కావాలి అంటే దాని గురించి మనము అధ్యయనం చేయాలి. ఓకే, ఏంటి హిమాలయాస్కి, ఏంటి కేదార్నాథ్, ఏంటి బద్రీనాథ్, ఏంటి అక్కడ వెళ్తే ఏంటి? ఓకే, అక్కడికి వెళ్తే ఎన్నో రకాల మంచు కొండల్లో ఎంతో శక్తి ఉందని తెలుసు చెప్తున్నారు. అక్కడికి వెళ్తే హీలింగ్ జరుగుతుందట, అక్కడికి వెళ్తే అద్భుతమైన బ్యూటీ ఉందట. ఇవన్నీ మనం కూడా చక్కగా చేసుకోవచ్చు, చూడొచ్చు. అక్కడికి వెళ్తే ధ్యానం బాగా కుదురుతుందట. ఒక ధ్యానం బాగా కుదురుతుంది అనగానే ఒక బలం వస్తుంది దానిలో. ఎందుకంటే మన అను మన 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 ఆ, అవగాహనకి అది సరైనగా ఉంది కాబట్టి. సో మనం ఎప్పుడైతే దేని గురించి కొద్దిగా ఎక్స్ట్రా తెలుసుకుంటామో, తెలుసుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది లోపల, ఇది మనకి అవసరమా కాదా అని చెప్పేసి. ఓ మనకి ఇది అవసరం లేదు, అక్కడ కేవలము ఒక పూజ పునస్కారాలకు వెళ్తున్నారు, ఇది నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఎక్కడైతే అద్భుతమైన ధ్యానము, అద్భుతంగా శక్తి ఉందో నేను ఎక్కడికి వెళ్తాను అనే క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం దాన్ని అక్కడ డ్రాప్ చేస్తాం. ఆ కోరిక అది బయటికి రాదు. కానీ అది రివర్స్, రెండో విధంగా ఉన్నప్పుడు ఓకే నేను ఖచ్చితంగా వెళ్తాను, ఇది నా సంకల్పము అని దానికి ఒక ఇంటెన్షనాలిటీని అటాచ్ చేస్తాం. నేను దీన్ని ఖచ్చితంగా పొందుతాను అని చెప్పేసి ఒక పాజిటివ్ స్పిరిట్ అటాచ్ చేస్తాం. అప్పుడు మనం దాన్ని ఒక సంకల్పంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. రైట్ ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం అయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రావణి గారు. ఓకే, సీ యూ ఆల్. థ్యాంక్ యూ.